అమెరికాలోని కనెక్టికట్లో దారుణం జరిగింది. ఓ ప్రాథమిక పాఠశాలలో అగంతకుడు జరిపిన కాల్పుల్లో 27 మందికి పైగా మృతి చెందారు. వీరిలో 17 మందికి పైగా విద్యార్థులే. అగంతకుడు 100 రౌండ్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై అమెరికా ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది యుఎస్ సర్కార్. ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి ఉన్మాద కాల్పుల ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకు చేస్తున్నారో, ఏం ఆశించి చేస్తున్నారో కానీ అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువవుతోంది. సైకోలుగా మారి అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నారు. రద్దీ ప్రదేశాలే టార్గెట్ చేసుకుని కిరాతకంగా చంపేస్తున్నారు. థియేటర్లు, పార్కులు, బీచ్లను ఎంపిక చేసుకుని కాల్పులతో విరుచుకుపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సైకోలతో అమెరికాలో 100ల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.